మాటలతో కాదు ఆటతో బరిలో గెలిచే మగతనం ఎవరికుందో రమ్మను. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న మన రామ్ చరణ్ పెద్ది థియరిటికల్ ట్రైలర్ అయితే ఇప్పుడు రిలీజ్ అయింది ఫ్రెండ్స్. కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా 4 గంటల 5 నిమిషాలకి అయితే రిలీజ్ అయింది. ఎక్స్ట్రాడినరీగా అయితే ట్రైలర్ ఉంది. ట్రైలర్ లో రామ్ చరణ్ గారు పెర్ఫార్మెన్స్ అయితే పీక్స్ లెవెల్స్ లో అయితే ఉన్నాయి. ఇంక ఇందులో రామ్ చరణ్ గారు ఒక కుస్తీ, అలాగే ఒక రన్నర్, అలాగే ఒక క్రికెటర్, ఈ 3 ప్లేలు అయితే ప్లే చేస్తున్నాడు. ఇలాంటి కీ 3 రోళ్ళు అయితే మనకి ప్లే చేస్తున్నట్టు ఇప్పుడైతే చూపించారు. ఇంకా సినిమాలో ఏమైనా దాచి ఉంచిన ఆశ్చర్యపోవసరం లేదు. ఆ ఊర్లోని పెద్ది అంటే ఒక ప్లేయర్, ఎక్స్ట్రాడినరీ ప్లేయర్. ప్లే గ్రౌండ్ అనేది చేంజ్ అవుతుంది. క్రికెట్ అవ్వచ్చు, రన్నింగ్ అవ్వచ్చు, అలాగే కుస్తీ అవ్వచ్చు, ఎందులోనన్నా ప్లే గ్రౌండ్ ఒకటే మారుతుంది. కానీ ఫేవరెట్ ప్లేయర్ వచ్చేసి పెద్ది. ఆ పెద్దియే మన రామ్ చరణ్ గారు అయితే 3 రోళ్ళు అయితే ఎక్స్ట్రాడినరీగా పర్ఫార్మెన్స్ ఇచ్చినట్టయితే మన థియేటికల్ ట్రైలర్ చూసిన వరకు అయితే క్లియర్ గా అర్థమవుతుంది. ఇంక ఇందులో హీరోయిన్ వచ్చేసి మన జాన్వీ కపూర్ గారు కొంచెం హాట్ ఎక్స్పోజింగ్ ఇస్తూ కొంచెం నాటి స్టైల్ అయితే ఆవిడ మాట్లాడుతుంది. కొంచెం పల్లెటూరు యాసలు అయితే ఆవిడకైతే డైలాగ్స్ అయితే ఇచ్చారు. అది కొంచెం ఇబ్బందికరంగా అయితే అనిపించింది. ఇంకా లుక్స్ చూసుకుంటే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. ఇంకా విలన్ ఎవరనేది అయితే మనకు క్లియర్ గా అయితే తెలియట్లేదు ఫ్రెండ్స్. ఇందులో ఒక విలన్ వచ్చేసి రాంబుజ్జి అని అయితే మనకు తెలుస్తుంది, చిన్నది. కానీ మెయిన్ విలన్ ఎవరనేది అయితే తెలియట్లేదు. అలాగే జగపతి బాబు క్యారెక్టర్ ఏంటనేది కూడా పూర్తిగా తెలియట్లేదు. ఇంక ఇది ఒకటే స్టోరీ గ్రామంలో జరిగేది కాదు, ఇది హై లెవెల్ వరకు వెళ్తుంది. నాకు తెలిసి ఒలింపిక్స్ వరకు కూడా వెళ్ళేటట్టుగా అయితే స్టోరీలో అయితే కీ పాయింట్స్ అయితే చూపించారు. ఎందుకంటే పూర్తిగా కంప్లీట్ గా అయితే ఎక్కడ కూడా కీ వదలకంటే అలాగా లాక్ చేశారు. ఇంకా స్టోరీ విషయానికి వస్తే చాలా ఎమోషనల్ గా అయితే ఎండింగ్ ఇచ్చినట్టు అయితే చూపించారు. లాస్ట్ లో అయితే రామ్ చరణ్ గారు ఊరు వాళ్ళందరూ కూడా గేమ్ ఆడడానికి వెళ్ళారు అనుకుంటారు. కానీ రామ్ చరణ్ వచ్చేసి గేమ్ ఆడినట్టు అయితే అక్కడ లేదు పరిస్థితి. పోరాడు వచ్చానని అయితే ఆయన చెప్తున్నాడు. అలాగే పెహల్వాన్ గా గెటప్ లో అయితే మన రామ్ చరణ్ గారు బాడీ ఎక్స్ట్రాడినరీగా ఉంది. అలాగే క్రికెటర్ గా అయితే ఎక్కువ షార్ట్స్ లేవు కానీ చాలా ఎక్స్టెండ్ గా చూపించారు. ఇంకా ఫైనల్ గా రన్నర్ షార్ట్స్ అయితే చాలా తక్కువ పెట్టారు. కానీ మెయిన్ హైలైట్ వచ్చేసి రన్నర్ లాగే ఉంది కాబట్టి దాన్ని దాచి అయితే ఉంచారు కంప్లీట్ గానా. ఇది ఫ్రెండ్స్ పెద్ది ట్రైలర్. ఫుల్ మార్క్ చూసుకుంటే 100కి 75 అయితే ఇవ్వచ్చు. ఎక్కడా కూడా బోరింగ్ లేకుండా చాలా ఇంట్రెస్టింగ్ గా సాగింది. కాకపోతే నేను ఇంకా ఎక్కువ ఎక్స్పెక్టేషన్ చేశాను, అందుకే 100కి 75 మార్క్స్ అయితే ఇస్తున్నాను. కానీ రామ్ చరణ్ గారు గత చిత్రం గేమ్ చేంజర్ తో పోల్స్తే చాలా ఎక్స్ట్రాడినరీగా యాక్టింగ్ లో అయితే మార్పు అయితే ఆయన తీసుకొచ్చారు. ఇంకా డైలాగులు 1-2 ఉన్నాయి అంతేగాని కరెక్ట్ గా మాసు డైలాగులు అయితే ఒకటి కూడా పడలేదు ఇంకా ట్రైలర్ లోని. ఇంకా స్టోరీ పరంగా విజువల్స్, అలాగే టేకింగ్, అలాగే స్క్రీన్ పే, ఇవన్నీ కూడా అయితే బుచ్చిబాబు గారు అయితే చాలా చక్కగా అయితే తీసుకున్నారు. బీజిఎం వచ్చేసి ఎక్కడా కూడా ఎక్స్ట్రాడినరీ అని అయితే మనకైతే అనిపించలేదు. కాకపోతే అంత పర్వాలేదు, ఓకే అని అయితే అనిపించింది. ఇంకా మెయిన్ సాంగ్స్ గురించి అయితే ఇందులో ఎక్కడా కూడా లీక్ చేయలేదు ఫ్రెండ్స్. ట్రైలర్లోను ఎక్కడా లీక్ చేయలేదు. గతంలో చూసిన మన చిక్రీ రైర్ సాంగ్స్ అవే హైలైట్ గా ఉన్నాయి. ఇంకా ఐటమ్ సాంగ్ గురించి కూడా ఎలాంటిది అయితే లీక్ చేయలేదు. పెద్ద ఐటమ్ సాంగ్ కోసం పర్టికులర్ గా ఒక ఈవెంట్ పెట్టి రిలీజ్ చేస్తారు కాబట్టి దాన్ని అయితే ఎటువంటిది కూడా లుక్ అయితే ఇందులో అయితే రిలీజ్ చేయలేదు. చాలా మందికి పెద్దిగాడు గురించి అయితే వెయిట్ చేస్తున్నారు. వెయిట్ చేసినందుకైతే కరెక్ట్ గా ఎగ్జాక్ట్ టైంకి అయితే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు అయితే బాగానే రిలీజ్ చేశారు. ప్రజెంట్ అయితే ఈవెంట్ అయితే జరుగుతుంది. ఈ ఈవెంట్ లో ఎవరు ఎలా మాట్లాడుతున్నారు అయితే మనం తదుపరి వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే ఇది ఫ్రెండ్స్ పెద్దిగాడు పర్ఫార్మెన్స్ మీకు చూసి ఉంటారు కదా. ఇప్పుడు మీకు చూసిన తర్వాత పెద్ది ట్రైలర్ లోని రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్, అలాగే స్టోరీ ఇంట్స్ ఇచ్చారు కదా, మీకు ఏ విధంగా అర్థమైనది అయితే పూర్తిగా అయితే మన కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి అప్డేట్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.